హాయ్ అండి, వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్. ఈరోజు నేను మగ్గం వర్క్ రింగ్కి నాడా ఎట్లా చుట్టాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిగినర్స్కి. ఎందుకంటే నాడా చుట్టుకోకపోతే కనుక మనకి ఫ్రేమ్కి క్లాత్ పెడతాం కదా, ఆ క్లాత్ అనేది చినిగిపోతుంది. ఇలా టైట్గా లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న క్లాత్ అనేది చినిగిపోతుందండి. అలా చినిగిపోకుండా ఉండాలనుకుంటే కనుక నాడా అనేది కన్ఫామ్గా చుట్టుకోవాలి. మనకి ఫ్రేమ్కి మధ్యన ఒక రింగ్ ఉంటుంది కదా, ప్లెయిన్ రింగ్, దానికి చుట్టాలి. మనం అడ్జస్ట్ చేసుకునే దానికి చుట్టకూడదండి. తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో గమ్ము వేసుకొని కొంతసేపు ఉంచి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గమ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఒకదానిపైన ఒకటి నాడా అనేది చుట్టకూడదు, క్రాస్గా చుట్టాలి. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎట్లా మనం క్రాస్గా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, సేమ్ అది కూడా ఇట్లానేనండి. పక్కనే మనం చుట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరినైనా ఫ్రెండ్ హెల్ప్ తీసుకోండి. నేనైతే నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను. మనం ఇలా ఫ్రేమ్ చుడుతున్నప్పుడు అది చుట్టుకుపోతుంది. కింద నుంచి మన ఫ్రెండ్ ఎవరైనా అడ్జస్ట్ చేస్తుంటూ కింద నుంచి మనకి ఫ్రేమ్ని ఆ నాడాన్ని అందిస్తూ ఉంటే, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. మనకి కొంచెం వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా మధ్యలో గమ్ము వేస్తున్నాను. గమ్ము వేసి టైట్గా లాగాలండి. టైట్గా లాగుతూ దాన్ని మన మధ్యలో ఎక్కడా వదలకూడదు. టైట్గా లాక్కుంటూ గమ్ము వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్గా చుట్టుకుంటూ వెళ్ళాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూసారు కదా లాస్ట్ ఎండింగ్లో మనం గమ్ము వేసి కరెక్ట్గా ఎంతవరకు సరిపోతుందో అంతవరకే కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న దగ్గర నుంచి మళ్ళీ మనకి పైన ఫ్రేమ్ అనేది పట్టదు, క్లాత్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట, టైట్ అవ్వద్దు ఫ్రేము. కరెక్ట్ మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఉంచుకొని సిజర్ పెట్టి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని గమ్ ఎక్కువ వేసుకొని అంటించి కొంచెం సేపు అట్లా పట్టుకొని ఉంచండి. ఆటోమేటిక్గా అది అతుక్కుపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. లేదా ఏదైనా మేకింగ్ వీడియోస్ కూడా చేయమంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. గమ్మేసి టైట్గా అతికిస్తూ ఉండాలండి. టైట్గా దాన్ని వదిలేయకూడదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం టైట్గా లాగే అడ్జస్ట్ చేస్తూ పట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. కంప్లీట్గా చుట్టిన తర్వాత అవుట్లుక్ ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఫ్రేమ్ మొత్తం చూసారు కదా ఇట్లా వస్తుంది. ఫ్రేమ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. మొత్తం నాడా అంతా చుట్టేసిన తర్వాత దాని ఫ్రేమ్ ఇలా వస్తుందండి. కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.